మిస్టర్ భగవాన్, దొంగ సరుకులు రవాణా చేస్తున్న లారీని పట్టుకుని ప్రభుత్వానికి అప్పగించింది మీరే కదూ? అవును. ఆ రోజు లారీతో పాటు మీరు 4 వ్యక్తులను కూడా పట్టుకున్నారు కదూ? అవును. మీరు పట్టుకున్న వ్యక్తులు తాము నడుపుతున్న లారీ కొంగజపం కోటేశ్వరరావు గారిదని మీతో చెప్పారా? లేదు. పోనీ లారీలోని దొంగ సరుకులకు కోటేశ్వరరావు గారికి సంబంధం ఉందని చెప్పారా? లేదు. ఆ రోజు మీరు పట్టుకున్న వాళ్ళని ఇప్పుడు గుర్తించగలరా? ఖచ్చితంగా. వాళ్ళేనా? కాదు. బాగా చూసి చెప్పండి. చూశాను. నేను ఎస్పీ గారికి అప్పగించింది ఆ 4 మాత్రం కాదు. మీరు అప్పగించిన గూండాలు వీళ్ళేనని విచారణలో తమ యజమాని కోటేశ్వరరావు గారని వాళ్ళు చెప్పారని ఎస్పీ గారు చెప్తున్నారే. బహుశా గౌరవనీయులైన ఎస్పీ గారికి కోటేశ్వరరావు గారికి ఏవో పాత కక్షలుండి ఆయన్ని కేసులో ఇరికిస్తున్నారేమో నాకు తెలియదు గాని నేను ఎస్పీ గారికి అప్పగించింది మాత్రం ఈ 4 కాదు. ఆర్డర్. ఆర్డర్. ఈ కేసులో దొంగ రవాణా చేస్తున్న లారీ శ్రీ కోటేశ్వరరావుది కాదని, రవాణా చేస్తున్నప్పుడు పట్టించిన నిందితులు కోర్టులో హాజరు చేయబడ్డ వాళ్ళు ఒక్కరు కాదని డిఫెన్స్ వారు సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం వలన శ్రీ కోటేశ్వరరావును నిర్దోషిగా విడుదల చేస్తూ అసలు నేరస్తులను పట్టివ్వాల్సిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది. ఎస్పీ గారు పాత కక్షలతోనే ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కోటేశ్వరరావును కోర్టుకు ఇచ్చారన్న డిఫెన్స్ వారి వాదనతో ఏకీభవిస్తూ తప్పుడు సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడం నేరమైన మొదటి తప్పుగా భావించి ఆమెను తీవ్రంగా మందలించడమైనది. చూసి మేళమాడగా తినబోతూ రుచులేలా